వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ సింగపూర్. ఈరోజు బాలసుబ్రహ్మణ్య టెంపుల్లో మన తెలుగు వాళ్ళందరూ కలిసి చాలా ఘనంగా హనుమాన్ చాలీసా, హనుమాన్ అభిషేకము, అక్షితల వితరణ అన్నీ చేస్తున్నారు. చాలా మంచిగా ఈ ఒకసారి మనం వెళ్ళి టెంపుల్లో అన్ని పూజలు అన్నీ చూద్దాము. నా పేరు రాఘవ అండి. నేను సింగపూర్లో జాబ్ చేస్తున్నాను. ఇక్కడ మొన్న ఈ మధ్యనే మనకి ఇండియాలో అయోధ్యలో రామమందిరం నిర్మించారు. దానిని ఒకసారి స్మరించుకొని సింగపూర్లో ఉన్న రామభక్తులు, హనుమాన్ భక్తులు అందరం కలిసి ఇవాళ శనివారం ప్రత్యేకంగా హనుమాన్ చాలీసా పారాయణ, ఆంజనేయ స్తోత్రం పారాయణ, శ్రీరామ రక్షా స్తోత్రము, హనుమాన్ అభిషేకము, హనుమంతుడికి ప్రత్యేక పూజలు అండ్ శ్రీరాముడికి ప్రత్యేక పూజలు సింగపూర్లో ఉన్న భక్తులందరం కలిసి విజయవంతంగా జరిపించుకుంటున్నాం అన్నమాట. ఇప్పుడు వచ్చిన భక్తులు వాళ్ళ అభిప్రాయాలు ఏంటో మనం ఒకసారి తెలుసుకుందాం. హలో అండి, నా పేరు కిరణ్. నేను ఇక్కడ గత 23 ఏళ్ళ నుంచి ఉంటున్నాను. రాఘవ పలు భక్తి కార్యక్రమాల్లో ఇక్కడ సింగపూర్లో గత 3 ఏళ్ళ నుంచి చేస్తూ ఉన్నారు. ఇది రెండోసారి హనుమాన్ చాలీసా ప్రోగ్రాం పెట్టడం. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీ హనుమాన్ జయ హనుమాన్, జయ జయ కపివర బాహుబలవాన్. శ్రీ హనుమాన్ జయ హనుమాన్, జయ జయ కపివర బాహుబలవాన్. శ్రీ హనుమాన్ జయ హనుమాన్, జయ జయ కపివర బాహుబలవాన్. థ్యాంక్ యూ అండి. నా పేరు రేవతి అండి. నేను ఇక్కడ ప్రాపర్టీ ఏజెంట్గా ఉంటున్నాను. సింగపూర్లో ఒక 20 ఏళ్ళ నుంచి ఉంటున్నాను. రాఘవ గారిని ఒక 2 ఇయర్స్ కింద కలిశాను గుళ్ళోనే. ఇట్లాగా ఆయన ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పి చాలా ఇన్స్పైర్ అయ్యి మేము కూడా దీనిలో పాల్గొంటున్నాము. ఇవాళ చైనీస్ న్యూ ఇయర్ హాలిడే, శనివారం అంతా కలిసి వచ్చింది. సో ఇక్కడ హనుమంతుడు పూజ చేస్తున్నట్టు మాకు చాలా సంతోషంగా ఉంది. తెలుగు వాళ్ళందరం ఇక్కడికి వచ్చి మేము పాల్గొంటున్నాము. చాలా ఆసక్తికరమైన మూమెంట్స్ ఇవన్నీ, మాకు మెమరీస్ ఇవన్నీ. ఎందుకంటే సింగపూర్ లైఫ్ అంతా చాలా బిజీగా ఉంటుంది. ఇలాంటి కార్యక్రమాలు ఎవరైనా అరేంజ్ చేసినప్పుడు మేమందరం పాల్గొంటుంటే మాకు కూడా ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది. మేము కూడా ఏదో ఒకటి చెయ్యాలని, అలాగే పుణ్యం పురుషార్థం రెండు కలిసి వచ్చినట్లుగా ఉంటుంది. చాలా థ్యాంక్స్ అండి. మేము ఇక్కడ క్యాన్బెరా MRT దగ్గర యూషన్ ఇండస్ట్రియల్ ఏరియాలో బాలసుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో హనుమాన్ చాలీసా అండ్ హనుమాన్ అభిషేకము, శ్రీరాముడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నాం అన్నమాట. ఈ ఆలయానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉందన్నమాట. ఆ ఆలయం గురించి ఒకసారి చెప్పుకుందాం అనేసి మన సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా తెలియజేద్దామనే ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఇంతకుముందు సెమ్మవాంగ్ అనే ఇండస్ట్రియల్ ఏరియాలో ఒక 40-50 ఇయర్స్ బ్యాక్ అక్కడ ఒక పెద్ద చెట్టు కింద మట్టి లోపల బాలసుబ్రహ్మణ్య స్వామి విగ్రహం ఉందన్నమాట. అక్కడ సాయంత్రం అందరూ 4-5 అట్లా సరదాగా కూర్చొని మాట్లాడుకునేటప్పుడు వాళ్ళకి కొన్ని సౌండ్స్ వినిపించడం వల్ల, నా మీద ఎందుకు కూర్చున్నారు, నేను ఇక్కడ నిద్రపోతున్నాను, ఎందుకు ఇక్కడికి వచ్చారని అట్లా సౌండ్స్ వస్తూ ఉండడం వల్ల ఎందుకనో వాళ్ళకి అనిపించి ప్రత్యేక పెద్దవాళ్ళని పిలిపించి వాళ్ళు తీసుకొచ్చి ఒక పరిశీలించితే ఒకసారి తవ్వి చూద్దామని అనుకున్నప్పుడు వాళ్ళు తవ్వి చూసిన తర్వాత బాలసుబ్రహ్మణ్య స్వామి విగ్రహం దొరికిందనమాట. సేమ్ అదే బాలసుబ్రహ్మణ్య స్వామి ఇప్పటి నుంచి 50 ఏళ్ళ నుంచి ఇక్కడ ప్రత్యేకంగా నిత్య పూజలు, అభిషేకాలు అన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. మనకి ఇక్కడ ఏంటంటే సింగపూర్లో ఎక్కువ సుబ్రహ్మణ్య స్వామి భక్తులు ఉంటారు. ఎక్కువ తమిళ వాళ్ళు ఉండడం వల్ల సుబ్రహ్మణ్య స్వామి భక్తులు ఉంటారు. మన తెలుగునాట సుబ్రహ్మణ్య స్వామి కుమారస్వామిగా మనం కొలుచుకుంటాం అన్నమాట. ఇక్కడ సెమ్మవాంగ్ ఇండస్ట్రియల్ ఏరియాలో క్యాన్బెరా MRT దగ్గర సుబ్రహ్మణ్య స్వామి, శివుడు, శ్రీరాముడు, హనుమంతుడు, అమ్మవారు అందరూ అన్ని దేవుళ్ళు ఉన్నారన్నమాట. ఇలా మన తెలుగు ప్రేక్షకులందరూ కూడా ఇక్కడికి వచ్చి అందరూ ప్రత్యేకంగా సుబ్రహ్మణ్య స్వామి, హనుమాన్, శ్రీరాముడు ఆశీర్వాదాలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చిన సుమన్ టీవీ అరుణశ్రీ గారికి, రాజు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. సింగపూర్ సుమన్ టీవీ వాళ్ళకి బెస్ట్ ఆఫ్ లక్. ఈ మధ్యనే స్టార్ట్ చేశారు ఇక్కడ. సో నేను సింగపూర్లో 19 ఇయర్స్ నుంచి ఉంటున్నాను. నా హాబీ వచ్చేసి సింగింగ్. ఈరోజు హనుమాన్ చాలీసా
చదవడానికి ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి బాలసుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వచ్చాము. అందరం రెగ్యులర్గా చేస్తుంటాము. ఈ సందర్భంగా నేను రాముని తలుచుకుంటూ ఆ ఇజ్జారాముని తలుచుకుంటూ ఒక పాట పాడాలనుకుంటున్నాను. రామా రామా అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా, ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్యా, చేయూతనిచ్చేవాడయ్యా మా సీతారామయ్యా, చేయూతనిచ్చేవాడయ్యా మా సీతారామయ్యా, కోర్కెలు తీర్చేవాడయ్యా కోదండ రామయ్యా, అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా, ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్యా. జయ హనుమాన జ్ఞాన గుణ సాగర, జయ కపీశ తిహులోక ఉజాగర, రామదూత అతులిత బలదామ, అంజనీ పుత్ర పవన సుతనామ, మహావీర విక్రమ బజరంగి, కుమతి నివార సుమతి కే సంగి, కంచన వరణ విరాజ సువేష, కానన కుండల కుంచిత కేశ, ఆదవజ్రరుధ్వజా విరాజై, కాందే ముంజ జనేయు సాజై, శంకర సువన కేసరీ నందన, తేజ ప్రతాప మహాజగవందన, విద్యావాన్ గుణీయతి చాతుర, రామ కాజ కరివే కో ఆతుర, ప్రభు చరిత్ర సునివే ఖో రసియా, రామ లఖన సీతామన బసియా, సూక్ష్మ రూపధరి సింహ దికావ, వికట రూపధరి లంక జనావ, భీమ రూపధరి అసుర సమారే, రామచంద్ర काज समारे, लाय सजीवन लखन जियाए, श्री रघुवीर हर शिवर लाए, रघुपति कीनी बहुत बड़ाई, कहाँ भरत तम सम प्रिय बाई. అందరికీ థ్యాంక్స్ అండి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. అండ్ సుమన్ టీవీకి బెస్ట్ ఆఫ్ లక్. ఇది దినదినాభివృద్ధి చెంది బాగా ఎదగాలని కోరుకుంటున్నాను. సింగపూర్ అంటే సుమన్ టీవీ, సుమన్ టీవీ అంటే సింగపూర్ అనే విధంగా తెలుగు వాళ్ళ మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఈ మధ్యనే సింగపూర్లో సుమన్ టీవీ కూడా ప్రారంభించారు. అరుణశ్రీ గారికి అభినందనలు. అరుణశ్రీ గారు నాకు గత 5 ఏళ్లుగా తెలుసు. ఆవిడ సుమన్ టీవీ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ అరుణశ్రీ గారు. సింగపూర్ అంటే సుమన్ టీవీ, సుమన్ టీవీ అంటే సింగపూర్ లాగా అంచెలంచెలుగా ఎదగాలని మేము ఆశిస్తున్నాము. ఈ రోజున మా ఇంట్లో హనుమాన్ చాలీసా పారాయణం చేసుకున్నాము. ఎందుకు అని అంటే
మనము హిందువులందరం దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న రామ మందిరం ఈ సంవత్సరం అయోధ్యలో ప్రారంభమైంది. ఆ నిమిత్తంగా సింగపూర్లో కొంతమంది లైక్ మైండెడ్ పీపుల్, రామ భక్తులు అందరూ కలిసి హనుమాన్ చాలీసా పారాయణం చేద్దాము అని చెప్పి సంకల్పించుకున్నాము. పారాయణ చేసినప్పుడల్లా 9 సార్లు 9 చోట్ల చేయాలి అని చెప్పి సంకల్పించాము. శ్రీరామనవమి లోపల ఈ కార్యక్రమం పూర్తి చేసి ఆ శ్రీరామనవమి రోజుకి శ్రీరామ కళ్యాణం చేయాలని కూడా ఆశిస్తున్నాము. ఆ సందర్భంగా ఫస్ట్గా మా ఇంట్లోనే హనుమాన్ చాలీసా ప్రారంభించాము. ఈ రోజు ఆ నిమిత్తంగా విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం, అలాగే శ్యామల నవరాత్రులు కూడా కాబట్టి శ్యామల దండకము, హనుమాన్ చాలీసా 9 సార్లు పారాయణము చేసుకున్నాము. చాలా సంతోషంగా ఉంది. సింగపూర్లో మాకు తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కనీసం 40-50 మంది వచ్చారు. చాలా విజయవంతంగా జరిగింది. మాకైతే చాలా తృప్తిగా ఉంది.